ఆ జిల్లాలో టీడీపీ జనసేన 6 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఒకే ఒక్క సీటుకు అభ్యర్థి దొరకడం లేదు పచ్చ పార్టీకి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ టికెట్ కేటాయించింది. ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆ నేతను ఓడించడానికి సరైన అభ్యర్థి ఎవరా అని చంద్రబాబు వెతుకుతున్నారట. దీంతో అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ తనకేం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా అని తిరిగి ప్రశ్నిస్తున్నారట చంద్రబాబు. ఇంతకీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి పచ్చ పార్టీ భయపడుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 6 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించుకున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. పొత్తులో భాగంగా 2 సీట్లు జనసేనకు కేటాయించిన టీడీపీ కాకినాడ అర్బన్ మినహా మిగిలిన సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ సిటీ నియోజకవర్గానికి మాత్రం టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎదుర్కోగల అభ్యర్థి ఎవరూ చంద్రబాబుకు కనిపించడం లేదట. అందుకే ఎవరిని ఎంపిక చెయ్యాలా అని పచ్చ పార్టీ బాస్ మల్లగుల్లాలు పడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. దీంతో ఆయన్ను ఎదిరించే అభ్యర్థి దొరక్క చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. ప్రస్తుతం కాకినాడ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వ్యవహరిస్తున్నారు. అయితే కొండబాబుకు సీటు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదని స్పష్టమైంది. ద్వారంపూడిని ఎదిరించే సత్తా కొండబాబుకు లేదని చంద్రబాబు భావించడమే సీటు ఇవ్వకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు మాజీ మేయర్ సుంకర పావని కూడా కాకినాడ సీటు ఆశిస్తున్నారు. కానీ భారీగా ఖర్చు పెట్టగల క్యాండిడేట్కే కాకినాడ సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. ఎవరైనా వ్యాపారవేత్తను బరిలో నిలపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత టీడీపీ పాలనలో ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుకు అవినీతి మరకలు బాగానే అంటుకున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కూడా తోడవడంతో ఆ పార్టీ నుంచి కూడా కొందరు కాకినాడ సిటీ అసెంబ్లీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల బీజేపీలో చేరిన పోతుల విశ్వంతో పాటుగా పార్టీలో కొందరు సీనియర్ నేతలు కాకినాడ అసెంబ్లీ సీటు బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ద్వారంపూడిని ఓడించాలంటే కనీసం 100 కోట్లు ఖర్చు చేసే అభ్యర్థి అవసరమని, అంత ఖర్చు చేసే అభ్యర్థి దొరక్కపోతే సీటు బీజేపీకి కేటాయించి చేతులు దులుపుకోవడం మేలన్న భావనలో ఉన్నారట చంద్రబాబు. తనకు చేతగాని సీట్లను మిత్రులకు అంటగట్టడంలో ఆరితేరిన చంద్రబాబు కాకినాడ సీటు విషయంలో కూడా అదే ఆలోచన చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు గట్టిగా టికెట్ అడుగుతున్నప్పటికీ ద్వారంపూడిని ఎదిరించగల సత్తా లేనందువల్ల ఆయనకు ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన వర్గం నిరాశ చెందుతోంది. మరి చివరికి ఎవరికి ఇస్తారో చూడాలి.